హాయ్ ఫ్రెండ్స్, మరణం అనేది మారని సత్యం. దానిని ఎవ్వరూ మార్చలేరు. మరణం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం అనేది ఖాయం. కానీ మరణం తర్వాత ఒక వ్యక్తి ఆత్మకు ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా అతని పనులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు జీవించున్నప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చెడు పనులు చేస్తూనే ఉన్నారు. జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. మరణం తర్వాత స్వర్గాన్ని పొందుతాడని అంటారు. మరోవైపు చెడు పనులు చేసేవారు మరణం తర్వాత యమధర్మరాజు యమదూతలచే హింసించబడతారు. అలాంటి ఆత్మ కూడా నరకంలో బాధపడవలసి ఉంటుంది. హిందూ మతంలోని 18 మహాపురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి పూర్తిగా వివరించడం జరిగింది. గరుడ పురాణంలో మహావిష్ణువు తన ప్రియమైన వాహన పక్షిరాజు అయిన గరుడుతో మరణం తర్వాత వచ్చే సంఘటనల గురించి చెప్పడం జరిగింది. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాల గురించి చెప్పబడింది. ఒక వ్యక్తి ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి నరకానికి వెళ్తాడు, ఆ నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది పూర్తిగా గరుడ పురాణంలో ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా 16 భయంకరమైన నరకాలు ఉన్నాయి. అయితే తమ జీవితంలో ఎన్నో చెడు పనులు చేసిన వారి ఆత్మలు ఈ నరకాల్లోకి వెళ్తాయి. ఈ 16 నరకాలకు విధించిన శిక్షల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మొదటిది తామిశ్రమం నరకం. ఎవరైతే ఇతరుల ఆస్తులను ఆక్రమిస్తారో, భూ కబ్జాలు చేస్తారో అటువంటి వారు తామిశ్రమ నరకానికి వెళతారు. ఆ నరకంలో అతన్ని స్పృహ కోల్పోయే వరకు కొరడాలతో కొడుతూనే ఉంటారట. రెండవది అంధత మిశ్ర నరకం. ఎవరైతే ఒకరినొకరు కేవలం ఉపయోగానికి, ఆనందానికి గురి చేసే వస్తువుగా భావించి వారితో పూర్తిగా స్వార్థంతో జీవించే పురుషులు లేదా స్త్రీలు ఈ నరకానికి వెళ్తారు. ఈ నరకానికి వెళ్ళినాక వాళ్ళు పూర్తిగా గుడ్డివాళ్ళు అయిపోతారు. ఇక మూడవది వైతరిణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి. కానీ ఇది సాధారణ నది కాదు. గంగా నది ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్నిజ్వాలలు ఉంటాయి. ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్ళాలి. నాలుగవది తప్తమూర్తి నరకం. ఎవరైతే దొంగతనాలు చేస్తారో, ఎవరైతే రత్నాలు, బంగారం, లోహాలు దొంగిలిస్తారో వారు ఈ నరకానికి వెళ్తారు. ఈ నరకంలో వారిని అగ్నిలో ఉంచుతారు. ఐదవది పుయోదకం నరకం. శాస్త్రాల వర్ణన ప్రకారం పుయోదకం నరకం అనేది ఒక బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన ఇలా అనేక అసహ్యకరమైన విషయాలన్నీ ఉన్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకొని ద్రోహం చేసే వాళ్ళందరూ ఈ నరకానికి వెళ్లి దీన్ని అనుభవించాల్సి ఉంటుంది. 6 కుంభీపాకం నరకం. గరుడ పురాణం ప్రకారం ఎవరైతే తమ స్వార్థం కోసం జంతువులను చంపవేస్తారో వారు మరణం తర్వాత అతని ఆత్మ ఈ నరకానికి వస్తుంది. అక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు. 7 విల్పక నరకం. మద్యం సేవించే బ్రాహ్మణులు కానీ, నాన్ వెజ్ తినే బ్రాహ్మణులు కానీ ఈ నరకానికి వెళ్తారు. ఈ నరకంలో వారిని అగ్నిలో వేయిస్తారు. 8 అవిసీ నరకం. ఎవరైతే అబద్ధాలు చెప్తారో అటువంటి వారు ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందకు విసిరివేయబడుతుంది. 9 లాలాభక్షం నరకం. ఎవరైతే ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకుంటారో వారు మరియు అత్యాచారం చేసేవారిని ఈ నరకానికి పంపుతారు. ఈ నరకంలో వారిని కత్తులతో పొడుస్తారు. వారికి విపరీతమైన నొప్పి వచ్చేలా చేస్తారు. 10 అసితపత్రం నరకం. ఎవరైతే బాధ్యత లేకుండా తన కర్తవ్యాన్ని వదిలి తల్లిదండ్రులను చూసుకోరో అటువంటి వారు ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడ పట్టి హింసిస్తారు. 11 కాలసూత్రం నరకం. ఎవరైతే పెద్దలను గౌరవించరో, పెద్దల పట్ల అగౌరవంగా ఉండి వారిని అవమానిస్తారో అటువంటి వారు ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు. 12 శుక్రముఖం నరకం. ఎవరైతే ఇతరుల కళలను అవమానిస్తారో అటువంటి వారు ఈ నరకానికి వస్తారు. ఈ నరకంలో వారిని నాట్యం చేసేలా చేసి వాళ్ళు అలసిపోయేలా చేస్తారు. 13 మహావీచి నరకం. ఎవరైతే ఆవులను చంపి వాటిని తింటారో వారు ఈ నరకానికి రావాల్సి ఉంటుంది. ఈ మహావీచి నరకం పూర్తిగా రక్తంతో, పొదునైన ముళ్ళతో నిండి ఉంటుంది. 14 సాల్మిలి నరకం. ఒక అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళలు ఈ నరకంలో మండుతున్న ముళ్ళును కౌగులించుకోవలసి వస్తుంది. 15 వజ్రకుతార నరకం. ఎవరైతే చెట్లు నరుకుతారో వారు మరణం తర్వాత ఈ నరకానికి వస్తారు. ఈ నరకంలో వారిని పిడుగుపాటుతో కొడతారు. 16 దుర్ధర నరకం.
వడ్డీ వ్యాపారాలు చేసేవారు నిస్సహాయుల నుండి అత్యధిక వడ్డీలు వసూలు చేసి వారిని ఇబ్బంది పెడతారో అటువంటి వారు మరణం తర్వాత ఈ నరకానికి వెళ్తారు. ఈ నరకం పూర్తిగా తేలితో నిండి ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.